డయాబెటిస్ లేదా మధుమేహం అనే శారీరక మెటబాలిజం డిజార్డర్ నేడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాలిక వ్యాధి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వలన కలుగుతుంది. డయాబెటిస్ మూత్రపిండాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. డయాబెటిస్ మూత్రపిండాలపై చూపే హానికరమైన ప్రభావంతో డయాబెటిక్ నెఫ్రోపతి సమస్యను నిశ్శబ్ద హంతకుడు అని అంటారు. కొందరు వైద్యులు దీనికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వారంలో కనీసం 6 రోజుల్లో రోజుకి 45 నిమిషాలు వ్యాయామం చేయడం చాలా అవసరం. డయాబెటిస్ అనబడే ఈ వ్యాధి ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే నియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. ఇది చాలా ప్రాణాంతకమైన శారీరక డిజార్డర్గా మార్పు చెందుతుంది. డయాబెటిస్ మూత్రపిండాల ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు తమ మూత్రపిండాలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సరైన జీవనశైలి మార్పులు, క్రమబద్ధకరమైన వైద్య పరీక్షల ద్వారా మూత్రపిండాల వ్యాధిని నివారించవచ్చు లేదా ముదరకుండా చూసుకోవచ్చు.